హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బేబీకార్న్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక ప్యాన్లో కొంచెం గీ ఆయిల్ వేసుకొని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు వేసుకుని కలుపుకోవాలి. కొన్ని వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ తీసుకుని ఆల్రెడీ వేపుకున్న మసాలా ఐటమ్స్ ప్యాన్లో వేసుకుని మగ్గబెట్టుకోవాలి. ఇలా అన్నీ మగ్గపెట్టిన మిశ్రమాన్ని మనం తర్వాత చల్లార్చుకుని బాగా మెత్తగా మిక్సీ చేయాల్సి వస్తుంది. సో ఇలాగా బాగా మగ్గబెట్టుకోవాలి మసాలాకి. ఇప్పుడు బేబీకార్న్ తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక బౌల్ ఆఫ్ వాటర్లో ఒక బాయిల్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మళ్ళీ కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, సన్నగా తురిమిన ఆనియన్, క్యారెట్ ముక్కలు, బాయిల్ చేసిన బేబీకార్న్ అన్నీ వేసుకొని వాటికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం బాగా మెత్తపడిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలాని తీసుకొని అందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా ఉడకనిస్తే పొటాటోస్కి అన్నిటికి మసాలా పడుతుంది. ఉప్పు, కారం, కొత్తిమీర అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ బేబీకార్న్ మసాలా రెడీ. చపాతీలోకి, పరోటాలకి అందరికీ నచ్చేలా చాలా టేస్టీగా ఉండే ఈజీ బేబీకార్న్ మసాలా రెసిపీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.